పేరు గొప్ప ఊరు దెబ్బగా మారినటువంటి కస్తూరిబా విద్యా కేంద్రాలకు సంబంధించి హైకోర్టు సీరియస్గా స్పందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల కస్తూరిబా గాంధీ బాలికా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరడం లేదని హైకోర్టు పేర్కొంది. సర్వశిక్ష అభియాన్ పథకం కింద ఏర్పాటు చేసిన కేజీబీవీల కోసం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న ఫలితం ఉండటం లేదని తెలిపింది. శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బంది నియమించకపోవడం వల్లే కేజీబీవీలో నాణ్యమైన విద్య గగనమైపోయిందని పేర్కొంది. శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బంది నియామకం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెపాన్ని పరస్పరం నెట్టుకుంటున్నాయని, దీనివల్ల అంతిమంగా అణగారిన వర్గాల విద్యార్థులే సమిధులవుతున్నారని తెలిపింది. అర్హత లేని వాళ్ళతో విద్యను బోధిస్తే ఆ విద్యార్థుల జీవితాలు ఏమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత వ్యవధినిచ్చినప్పటికీ అవసరమైన సమాచారం మాత్రం తమ ముందుంచలేకపోయాయని ఆక్షేపించింది. అసలు ఈ విషయంలో తప్పెవరదో తేలుస్తామని, ఇందుకు గాను అక్టోబర్ 14 స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ హెచ్ఆర్డీ కార్యదర్శి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ ఆ రోజుకి విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరినాథ్ శర్మ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజీబీవీ పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీగా పనిచేస్తున్న తమను అర్ధాంతరంగా తొలగించడానికి సవాల్ చేస్తూ పలువురు పీజీటీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర వాళ్ళ సేవను కొనసాగించాలని ఆదేశించడం, ఈ తీర్పును సవాల్ చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు ఏడాది జనవరిలో అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్ మీద ధర్మాసనం విచారణ జరుపుతోంది. కేంద్ర తరపున అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ వాదనలు వినిపిస్తూ సర్వశిక్ష అభియాన్ పథకం కేంద్రం 60% నిధులు ఇస్తుందన్నారు. మిగిలిన 40% నిధులు రాష్ట్రమే భరించాల్సి ఉంటుందన్నారు. కేజీబీవీలో శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని రాష్ట్రాలు నియమించుకోవచ్చు అని చెప్పారు. అయితే రాష్ట్రం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏమో కేజీబీవీలో బోధన సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలోనే చేపట్టాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు చెప్పిందన్నారు. కేంద్రం చెప్పినట్టు చేయకుంటే అక్కడి నుంచి నిధులు ఆగిపోతాయని చెప్పుకొచ్చారు.